అందరికీ నమస్తే. ఒక ఫోటో రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రకంపనలు సృష్టిస్తుంది ప్రభుత్వంలో. సాధారణంగా ఉండే మనిషి సాధారణంగా లేడు. దీనికి తోడు ఒక 4 డేస్ బ్యాక్ అనుకుంటా సాటర్డే మంచిర్యాలలో జరిగిన ఒక రహస్య సమావేశం. ఆ సమావేశం మొత్తం రాష్ట్రమంతా వదిలేసి నైట్ మొత్తం అక్కడే ఉన్నారు. ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు. సరే ఏం జరుగుతుంది, ఈ గవర్నమెంట్లో ఏమవుతుంది, రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ ఫోటో చూస్తే ఎవరికి ఏమనిపిస్తుంది, అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదే ఫోటో ఏముంది చూస్తే జనరల్గా చూస్తే ఏం కనబడదు. దీన్ని కొంచెం పొలిటికల్గా చూస్తే చాలా కలర్లు కనిపిస్తాయి. చాలామందికి చాలా సందేహాలు కూడా వస్తాయి. బట్టి విక్రమార్క బర్త్డే, దానికి శ్రీధర్ బాబు కలిసిండు, నో ప్రాబ్లం. కానీ ఈయన పొట్టలో తలకాయ పెట్టింది చూసిన బట్టి విక్రమార్క, అది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్గా ఈయన డిప్యూటీ సీఎం, ఈయన మినిస్టర్. సరే, చాలామంది మినిస్టర్లు బట్టి ఇంటికి పోయినరు, విషయం చెప్పిండ్రు, బొకేలు ఇచ్చిండ్రు, శాల్వాలు కప్పిండ్రు, వచ్చిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం పోలేదు. రేవంత్ రెడ్డి ట్విట్ పెట్టిండు, మరి ఫోన్ చేసిండో లేదో మనకు తెలియదు. ట్విట్ అయితే పెట్టిండు, బట్టి విక్రమార్కకు మై డియర్ బ్రదర్ శుభాకాంక్షలు అని చెప్పి పెట్టిండు. కానీ ఇక్కడ ఇది చూస్తే బట్టి విక్రమార్క డౌన్ అయ్యిండు అనేది అర్థమవుతుంది. బట్టి విక్రమార్క ఎందుకు డౌన్ అయ్యిండు, బట్టి విక్రమార్క వచ్చిన కష్టాలు ఏంది, ఇవన్నీ కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. ఎందుకు ఈ మధ్యకాలంలో కదా రేవంత్ రెడ్డి పంచ గురించి మాట్లాడిండు. పంచగట్టిన వాళ్ళంతా వైఎస్ రాజశేఖర్ కాదు, పంచగట్టిన వాళ్ళంతా వైఎస్ రాజశేఖర్ కారు అని ఆయన ఎవరి గురించి అన్నాడో. కానీ ప్రచారం అంతా బట్టి విక్రమార్కనే పోయేది. ఎందుకంటే బట్టి విక్రమార్క రెగ్యులర్గా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పంచగట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి. శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ఒక మాట చెప్పిందంట, నువ్వు ఫీల్ కాకు, ఆ పంచగట్టుకున్న అన్నది నిన్ను కాదు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని నిన్ను దృష్టిలో పెట్టుకొని అనుకుండొచ్చు అని ఓదార్చే ప్రయత్నం చేసినాడు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్కను. బట్టి విక్రమార్క అన్నాడంట, ఇంకా ఇప్పుడు ఎవరిని అంటేంది, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డిని అన్యాయం అన్నాడని అనుకుంటున్నారు అందరూ. ఇక డ్యామేజ్ జరిగిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అనుకోని కూడా చేసేదేం లేదు, రేవంత్ రెడ్డి నన్ను బద్నాం చేస్తున్నాడు అనే పాయింట్లో ఆయన కూడా మాట్లాడినంట. ఇంకా ఇప్పుడు డౌన్ కానీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మంత్రి పదవి ఉండదు, అతనికి ఆర్థిక శాఖ ఉండదు, అసలు స్పీకర్ పోస్ట్ ఇవ్వబోతున్నారు బట్టి విక్రమార్క అనేది బాగా ప్రచారంలో ఉంది. అది వాస్తవం కూడా, అది ఫస్ట్ మనమే ఇష్టం కొద్దిగా అటో ఇటో సమాచారం సేకరించి. కాబట్టి తర్వాత మిగతా మీడియాలో కూడా చాలా మీడియాలో వచ్చింది, పేపర్లో కూడా రాసిన లాస్ట్కి స్పీకర్గా బట్టి విక్రమార్క రాబోతున్నాడు. ఆయన మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పించబోతున్నారు అంటే ఆయన రేవంత్ రెడ్డి లొంగిపోయిండు, రేవంత్ రెడ్డితో ఫైనాన్షియల్గా అడ్జస్ట్ అయిపోయిండు, హైకమాండ్ అప్పగించిన టాస్క్ను పూర్తి చేయలేకపోయిండు. ఇట్లాంటివన్నీ కూడా ఆయన మీద చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడేమో రేవంత్ రెడ్డి నన్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మళ్ళీ బట్టి విక్రమార్క సైడ్ నుంచి వస్తున్న టాక్. మంచిగా ఉన్న వాళ్ళు మంచిగానే ఉన్నారు, తర్వాత మాత్రం ఇవన్నీ కూడా జరిగినాయి. బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు లేఖలు కూడా రాసిండ్రు. నేను ఆ ఎమ్మెల్యే పేరును క్లోజ్ చేసిన కనబడొద్దని, మళ్ళీ ఎవరు ఇచ్చారనేది పరిశాను కదా. గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ మండలి సభ్యులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నేను ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న రోజుల్లో సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు సచివాలయంలో లేక ప్రజాభవన్లో ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల కోసమే సమయం కేటాయించడం జరిగింది. గౌరవ సభ్యులు సమాచారం నిమిత్తం అభినందనతో బట్టి విక్రమార్క. ఆయన మీద వచ్చిన ఆరోపణలకి ఇదంతా కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ శ్రీధర్ బాబును కడుపులో తలకాయ పెట్టడం ఫోటో వెనుక ఏం జరిగి ఉండొచ్చు, బహుశా మంత్రిగా ఉండేందుకు నాకు సహకరించండి, లేదా మంత్రిగా ఉండేందుకు సహకరించడం అంటే ఇక్కడ సహకరించేది ఏం లేదు, రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ చేయించాలి, హైకమాండ్తో మాట్లాడాలి, లేకపోతే నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఉంచేతలు చూడండి అని బహుశా అది మన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీధర్ బాబుకు చెప్పడం ఎందుకంటే శ్రీధర్ బాబే ప్రస్తుతం ట్రబుల్ షూటర్ కాంగ్రెస్లో. శ్రీధర్ బాబు ట్రబుల్ షూటర్ ఎట్లయిందంటే కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నాడు, ప్లస్ ఈ ఫైనాన్స్ గొడవలకు దూరంగా ఉన్నాడు. అందరు మినిస్టర్ల మీద ఆరోపణలు వచ్చినాయి, శ్రీధర్ బాబు మీద రాలేదు. శ్రీధర్ బాబు లాయల్టీగా ఉన్నాడు, హైకమాండ్ రేవంత్ రెడ్డితో మంచిగా ఉన్నాడు, హైకమాండ్కి చెప్పాల్సిన విషయాలు హైకమాండ్కి చెప్పిండు, ఆయన ఏం చేయాలో చేయగలిగిండు. ఇక ఆయనకుండే పరిస్థితులను బట్టి అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేసిండు, అందరితో మంచివాడు అనిపించుకునే ప్రయత్నం చేసినట్టుగా అది చేసిన. బహుశా అందుకే పుట్టల తలకాయ పెట్టి నా పోస్ట్ పోకుండా చూడండి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసినాము. ఆర్థిక శాఖ పోకుండా చూడండి, మినిస్టర్గా ఉండే ప్రయత్నం చేయండి, అందుకే ఫోటో మీద ఇంతగానో చర్చ జరుగుతుంది. దీనికన్నా ముందు ఒక కీలక సమావేశం జరిగిందంట. ఆ కీలక సమావేశం ఎక్కడ జరిగింది, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో జరిగింది. శనివారం నాడు జరిగింది. శనివారం నాడు ఆయన బర్త్డే. వీళ్ళందరూ పోయినరు, పొన్నం ప్రభాకరు, లక్ష్మణు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అందరూ పోయినారు అడిగి. కానీ అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ స్కిప్ అయిపోయినారు. శనివారం నాడే బర్త్డే రోజే ఉండరు కదా, ఆ విషయం చెప్తారు వెళ్ళిపోతారు. కానీ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఆ నైట్ అక్కడే ఉన్నారు, పొద్దుగాల 11-12 దాకా ప్రేమ్ సాగర్ దగ్గరనే ఉన్నారు.
ఒక డిప్యూటీ సీఎం రాష్ట్రాన్ని మొత్తం వదిలేసి, ఒక మినిస్టర్ శ్రీధర్ బాబు అందరిని వదిలేసి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి పోయి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేనే, ఆయనకి ఏదో పదవి అది కూడా తీసుకోలేదు, ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఒక నైట్ అంతా ఉండి చర్చలు జరిపినారు అంటే దానికి అర్థం ఏంది? కానీ బట్టి విక్రమార్కను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బట్టి విక్రమార్కను దెబ్బ కొట్టిన రేవంత్ రెడ్డిని చూసుకుందామని మీటింగ్ పెట్టినరా? ఇది కూడా ఒక పెద్ద చర్చ కాంగ్రెస్లో. మంచిర్యాలలో వీళ్ళను ఆ రోజు నైటు తర్వాత పొద్దుగాల కూడా వాళ్ళు అక్కడనే ఉండడం చూసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకే చాలా అనుమానాలు వచ్చినాయి. అసలు ఏంది? సరే వీళ్ళు క్లోజే, వీళ్ళందరూ క్లోజ్, ప్రేమ్సాగర్ రావు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ వెరీ క్లోజ్. కానీ వీళ్ళు ఇంత పెద్ద పదవులో ఉన్న వాళ్ళు ఒక నైటు ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఉండి మొత్తం మీటింగ్స్ పెట్టుకొని నైట్ అంతా మరుసటి రోజు 11, 12 దాకా కూడా అక్కడనే వాళ్ళ ఇంట్లోనే ఉండి అసలు ఏం మీటింగ్ నడుస్తుంది, ఎవరిని టార్గెట్ చేసే మీటింగ్ నడుస్తుంది, ఎవరిని దింపేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇక్కడ బట్టి విక్రమార్కను సేవ్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు, రేవంత్ రెడ్డి బదనాం చేస్తున్నాడని బట్టి వర్గం భావిస్తుంది. కాబట్టి బహుశా హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి మంచిగా లేదు కాబట్టి ఇప్పుడు ఆ యాంగిల్లో నరికే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అసలు రేవంత్ రెడ్డికే సూటి పెట్టాలి, మనల్ని బదనాం చేస్తున్నాడు, ఒకరి తర్వాత ఒకరిని బదనాం చేసుకుంటూ వస్తున్నాడు అందరినీ, అదే కదా జరిగింది. ఒకరి తర్వాత ఒకరిని ఆయనకు పడరాని వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరు లాస్ట్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా బదనాం చేసేసారు కదా, పీసీ చీఫ్ను కూడా ఆయన అసమర్థుడు అని చెప్పేసి టీవీలో వార్తలు ఇప్పించేసారు కదా. ప్లస్ మిగతా వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్క మినిస్టర్ మీద రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసింది హైకమాండ్కి. అందుకే ఆయనకు ఛాన్స్ ఇస్తే అసలు మంత్రిలో వీళ్ళు ఎవరు ఉండరు, ఆయన కొంతలో పెట్టుకొని మామ అంటే మామ అనిపించే ప్రయత్నాలు ఉంటాయి. కానీ హైకమాండ్ ఒప్పుకుంటలేదు, అట్లా నడవదని చెప్పి. కాబట్టి అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది? రేవంత్ రెడ్డికి కూడా చాలా వీక్ అయిపోయిండు అధిష్టాన దృష్టిలో. రేవంత్ రెడ్డి ఈ మధ్య జరిగిన పరిణామాలు, మీనాక్షి నటరాజన్ వ్యవహారము ఇట్లాంటి కొన్ని వచ్చిన తర్వాత బాగా వీక్ అయిపోయిండు. ఆయన పార్లమెంట్ ఎలక్షన్ ముందు, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి కేరళ ఎలక్షన్ వరకు ఒక రకంగా ఉన్నారు, కేరళ తర్వాత మరింత వీక్ అయిపోయిండు. అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి బలహీనమైన వ్యక్తిగా మారిపోయిండు. కాబట్టి మరి ఇదే కరెక్ట్ టైం ఏమైనా కొడదామనే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? నిజానికి బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ సీనియర్ లీడర్లు అందరూ కూడా ఒకటేలాగుంటారు, మాట్లాడుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కాకపోతే డబ్బుల వరకు వచ్చే వరకు బట్టి విక్రమార్క ఎక్కువ సంపాదించిండు, మాకన్నా ఎక్కువ సంపాదించిండు. మొత్తం ప్రభుత్వంలో 1, 2, 3 సంపాదించిండు. 1 అంటే రేవంత్ రెడ్డి, 2 అంటే శ్రీధర్ బాబు, 3 అంటే బట్టి విక్రమార్క. వీళ్ళు ముగ్గురే కలిసి మొత్తం దోసుకుంటున్నారు. వీళ్ళకి కూడా వస్తున్నాయి, కిందల్లో కూడా పైసలు వచ్చే కాడ వస్తున్నాయి, తీసుకున్న కాడ తీసుకుంటున్నారు. కాకపోతే మాకన్నా ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి అనేది వీళ్ళకి అక్కస్తుంది. అందరికీ ఉంది, అది ప్రతి ఒక్కరి దానిలో ఉంది, మినిస్టర్లో ఉంది, ఎమ్మెల్యేలో కూడా ఉంది. జడ్చల్ ఎమ్మెల్యే అప్పుడు ఓపెన్గా మాట్లాడలేదా? బట్టి విక్రమార్కను దృష్టిలో పెట్టుకొని, పొంగులేని దృష్టిలో పెట్టుకొని కదా మాట్లాడింది. కాబట్టి ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజాప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురు బాగా డబ్బులు కూడేసుకుంటున్నారు, వీళ్ళకి డబ్బులు బాగా వస్తున్నాయి, వీళ్ళు బాగా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అనేది బాగా చర్చ ఉంది. దాన్ని ఎవరు వాళ్ళు ఖండించే ప్రయత్నం కూడా లేదు. ఒకసారి ఏదో బట్టి విక్రమార్క సీరియస్ అయ్యే ప్రయత్నం చేసిండు, కానీ ఆ సీరియస్నెస్ కూడా ఉత్తదే. నిజంగా ఎవరైనా అట్లా అన్నా ఫస్ట్ వాళ్ళ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాల్సిండ్రు. వాళ్ళు అనితుడి మాట్లాడిండు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. కాబట్టి అది గవర్నమెంట్లో బాగా చర్చ ఉంది, ఆఫీసర్లలో కూడా బాగా చర్చ ఉంది, ఆఫీసర్లు కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు బాగా చేస్తున్నారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు వెనక బాగా 4 రాళ్ళు కాదు, 40 రాళ్ళు కాదు, 4,000 రాళ్ళు కాదు, 4 లక్షల రాళ్ళు వేసుకుంటున్నారు వెనక అనే చర్చ ఉంది. ఇక్కడ ఇవన్నీ చాలా చర్చల మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు మంచిర్యాలలో జరిగిన సమావేశం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఫోటో క్యాప్షన్ శ్రీధర్ బాబు పొట్టలో తలకాయ పెట్టి చేసుకుంటున్న ప్రయత్నాలు కానీ బహుశా శ్రీధర్ బాబు మీద పెట్టిండేమో. ఏదైనా సరే నువ్వే కొట్టాలి, నువ్వే చేయాలి, రేవంత్ రెడ్డిని కొట్టాలని నువ్వే కొట్టాలి. ప్లస్ శ్రీధర్ బాబు ఇప్పుడు హైకమాండ్ కూడా చాలా రిపోర్ట్స్ పంపిస్తుంటాడు, చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆయన మీద ఏమి ఆరోపణలు రాకపోవడంతో కొంత నమ్మకంగా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళు అందరి మీద ఆరోపణలు వచ్చినాయి కదా, ఉత్తమ్ కుమార్ మీద ఆరోపణలు వచ్చినాయి, ప్రతి ఒక్కరి మీద, జూబల్ కృష్ణారావు మీద ఆరోపణలు వచ్చినాయి, అందరి మీద. ఒక్కరు కాదు, ఒక మినిస్టర్ క్లీన్గా ఉండడం చెప్పడానికి అవకాశం లేదు. ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి కొంచెం ఆయన మీద ఏమి ఆరోపణ రాలేదు, కాకపోతే ఆయన మాటలు హైకమాండ్ ఎంతవరకు నమ్ముతానేది ఒక పెద్ద క్వశ్చన్. ఆయన ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి. ఇంకా వివేక్ వెంకటస్వామి ఆయన మీద కూడా రకరకాల ఆరోపణలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ట్రబుల్ షూటర్ శ్రీధర్ బాబు ఏం చేయబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీధర్ బాబు చేతుల్లోనే ఉంది, రేవంత్ రెడ్డితో కూడా మంచిగానే ఉంటున్నాడు. కానీ బట్టి విక్రమార్కకి ఇచ్చిన టాస్క్ను శ్రీధర్ బాబు అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, వాళ్ళ తెర వెనుక బిజినెస్ ఏంది, ఇవన్నీ కూడా శ్రీధర్ బాబు తెలుసు. శ్రీధర్ బాబు చాలా క్లోజ్గా ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే ఇంగ్లీష్ రావడం కూడా కొద్దిగా ప్లస్ అయింది. విదేశాలకు పోయినప్పుడు కూడా శ్రీధర్ బాబు వెంబడి ఉన్నాడు. కాబట్టి మరి వీళ్ళందరూ కలిసి ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు రెస్క్యూకి పోయి ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది అర్థమైతే లేదు. కొన్ని రోజులు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.